హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మీకు రొయ్యల కూర ఎలా చేయాలో చెప్తాను. నేనైతే మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ రొయ్యలు తెచ్చుకున్నా, వాళ్ళు కడిగిచ్చారు. స్టిల్ మనకు సాటిస్ఫై ఉండాలి కాబట్టి నేను మంచిగా కడిగాను. దాంట్లో ఉన్న బ్లాక్ కలర్ వేస్ట్ ఉంటుంది, వేని తీసేసా, మంచిగా కడిగి పెట్టుకున్నాను సాల్ట్ తోటి. సో నేనైతే చింతపండు తీసుకొని నానబెట్టుకున్నా, ఎందుకంటే కర్రీ అయ్యే టైం వరకు చింతపండు నానుతుంది కాబట్టి. సో నాకు కావాల్సిన 2 పచ్చిమిర్చి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నా. ఒక 2 ఆనియన్స్ కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. సో అది ఈ మధ్యలో ఆనియన్ ఖరాబ్ అవుతుంది, ఎక్కువ తెచ్చిపెట్టుకోకండి, కిచెన్లో స్మెల్ వచ్చేస్తుంది. సో ఇంకా 2 టమాటాలు కూడా తీసుకున్నా. టమాటా అయితే చాలా పిరమవుతుంది అబ్బా, చూడండి మరి స్టాక్ తెచ్చుకుంటారా లేకపోతే ఎట్లా అనేది. సో ఫ్రెష్గా ఒక అల్లం రిబ్బ, ఒక 4-5 వెల్లుల్లి రిబ్బలు తీసుకొని దంచి పెట్టుకున్నా. ఇదైతే మార్కెట్లో తెచ్చుకున్న ఈ చిన్న రోలు బుల్లిగా ఉంది, చాలా ఉపయోగపడుతుంది చిన్న చిన్న దంచుకోవడానికి. సో ఇదేంటంటే మనకు నువ్వులు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ నూనెలో వేయించుకొని పొడి కొట్టానండి. ఎందుకంటే ఇదే అసలు సీక్రెట్, రొయ్యల కూర టేస్ట్ రావాలంటే ఇది ఉంటే సూపర్. సో చూసారు కదా, అన్నీ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఏవైతే కావాల్సిన థింగ్స్ అన్నీ నేను చిన్న చిన్న బౌల్స్లో పెట్టుకున్నా. 4-5 రిబ్బలు కొత్తిమీర, ఒక 4-5 ఏమో పుదీనా, ఒక ర్యాకు కరివేపాకులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. సో ఇంకేంటి మరి ఆలస్యం, నేను పొయ్యి మంట పెట్టుకున్నాను. అయితే ఒక గిన్నె పెట్టిన, దాంట్లో 3 చిటికళ్ళు పల్లి నూనె వేసుకున్నా. కొంచెం వేడి ఉంది కాబట్టి జీలకర్ర వేసా పోపుకి, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా అవి వేసా. కరివేపాకు అయితే కొంచెం డ్రై అయిపోవాలా, అప్పుడు బాగుంటుంది. సో తురుముకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నా మంచిగా. సో ఆనియన్స్ ఏంటంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసుకున్నాం కదా చిన్న రోల్లో అది వేసుకోండి. ఎందుకు ఫ్రెష్ తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే టేస్ట్ ఉంటుంది కర్రీ అనేది. సో పసుపు కూడా పట్టించుకున్న పసుపు, ఇది బయటది మ్యాక్స్ ప్రిఫర్ చేయకండి. సో మనం ఏవైతే రెడీగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయో సో వేసేసుకోవాలి అన్నీ. ఏదో వేసామా అన్నట్టు కాకుండా కొంచెం నీట్గా వేసుకుంటే బాగా వచ్చేస్తుంది. ఇక ఎక్కువ మనం కలపకూడదు బేసిక్గా రొయ్యల్ని. వన్స్ కలిపామా ఇట్లా వదిలిపెట్టామా, కలిపిన తర్వాత 5 మినిట్స్ మూత పెట్టుకుంటే రొయ్య అనేది కొంచెం ఉడుకుతుంది, కలర్ చేంజ్ అవుతుంది, అది దగ్గరకు అవుతూ ఉంటుంది అనమాట. ఇంత పొడిగా సాఫ్ట్గా ఉన్నది కొంచెం దగ్గరికి వచ్చి ముడుచుకుంటూ ఉంటుంది. సో అలాంటి టైంలోనే జ్యూస్ వచ్చేస్తుంటుంది దాంట్లోకి వెళ్ళి. సో మనకు అర్థమైపోతుంటుంది ఒక రొయ్య ఆల్మోస్ట్ 30% ఉడికింది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఇది దొడ్డుప్పు, మిక్సీ పడితే కొంచెం మెత్తగా అవుతుంది, అలా మనం ట్రై చేయొచ్చు సన్నుప్పు కాకుండా. సో ఇంకా నేనైతే 2 దాల్చిన చెక్కలు తీసుకున్నా, ఇప్పుడు వేసా ఈ టైంలో, ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది, కర్రీ కూడా బాగుంటుంది. మనమైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు నేనైతే వేసేసా. టమాటాలు జ్యూస్తో పాటు గ్రేవీ కూడా ఇచ్చేస్తుంది, కానీ టమాటాని మంచిగా ఉడకనివ్వాలి మెత్తగా, ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది. టమాటా తొక్క కనిపించింది అనుకో తినాలనిపించదు కర్రీలో. సో మొత్తం కలిసిపోవాలి, అలా ఉడికేంత వరకు చూసుకోండి. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోతుంది కర్రీ. సో ఇలాంటి టైంలోనే మనం ఇంకా కారం వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసా, ఇంట్లో పట్టించిన కారం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే ఉంటుంది. సో మీరు ఎలా తింటారు, స్పైసీగా తింటారా లేకపోతే చప్పగా తింటారా అన్న దాన్ని బట్టి కారం ఎంత వేసుకోవాలనేది మీ ఇష్టం. బట్ నాన్ వెజ్ కర్రీలో మాత్రం కారం ఉంటేనే బాగుంటుంది. సో నేనైతే వేసేసా, మూత పెట్టి కలిపి పెట్టి పక్కన పెట్టా ఒక 5 మినిట్స్, వచ్చేసింది దగ్గరికి, కారం కూడా ఉడికింది అనిపించింది. సో నానబెట్టి పెట్టుకున్న చింతపులుసు మాత్రం వేసేసా. ఇంకా నేనైతే వాటర్ అయితే ఏమీ వేయలేదు, ఇంకా సరిపోను చింతపులుసులోనే పెట్టుకున్నా కాబట్టి అదే వేసా. అదే గ్రేవీ దగ్గరికి వచ్చేలాగా చూసా. వన్స్ గ్రేవీ దగ్గరికి వచ్చిందా మనం కూర అయిపోయిందన్న ఫీల్ వచ్చేస్తుంది మనకు. సో చూడండి, గ్రేవీ అయితే దగ్గరికి వచ్చేసింది. సో ముక్క కూడా సాఫ్ట్గా అయిపోతుంది మంచిగా. సో ఐ ఫీల్ మొత్తం అయిపోయింది అనుకుంటున్నా కర్రీ అయితే. స్టిల్ ఒకటి బాకీ ఉంది, అదే మనం పట్టుకున్న మన మసాలా సీక్రెట్ కదా, ఇది వేస్తేనే అసలు ప్రాన్స్ కర్రీ ఫ్లేవరు టేస్ట్ మొత్తం వచ్చేస్తుంటుంది. సో అదేనండి, జీలకర్ర, ఆవాలు, మన నువ్వులు, మిరియాలు కలిపి చేసుకున్నాం కదా, అదే ఇంకా
సో ఇది వేసి ఒక 5 మినిట్స్ అలా పెట్టామంటే గ్రేవీ దగ్గరగా వచ్చేస్తుంది. సో ఎక్కువసేపు పెట్టినా కానీ అడుగంటిపోతుంది, స్మెల్ వస్తుంది, ఇంట్లో వాళ్ళతో గొడవ మళ్ళీ. సో ఇలా చేసుకోండి. సో చూడండి దగ్గరికి వచ్చేసింది గ్రేవీ కూడా, ముక్కలు కూడా మంచిగా సాఫ్ట్గా వచ్చేసినాయి. సో ప్రాన్స్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. స్టిల్ నేను ఒక 5 మినిట్స్ మూత పెట్టా. ఒక్కసారి కలిపేసుకొని ఒకసారి చెక్ చేసా కారం ఉప్పు సరిపోయిందా సరిపోలేదా అని చెప్పేసి. సో ఏర్పడుతుంది దగ్గరికి వచ్చి కర్రీ మొత్తం అయిపోయింది అని చెప్పేసి. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసా. ఇంకా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసింది కర్రీ మాత్రం. సో దీంట్లోకి మంచిగా మంచింగ్కి ఇంకా ఎలా అయినా చేసుకోవచ్చు, అన్నంలో పెట్టుకోవచ్చు, లేదంటే సండే కాబట్టి మంచిగా డ్రింక్ తెచ్చేసుకొని వేసుకోవచ్చు. సో పైనంగా గార్నిషింగ్ చేసా కొత్తిమీర పుదీనాతోటి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఈ వీడియో చూడండి ఫుల్గా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కర్రీ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతోటి.